అమరావతి క్యాపిటల్ సిఆర్డిఏ ప్లాట్లు అమరావతి పూలింగ్లో మొదటి పూలింగ్ ఆనుకొని రెండవ పూలింగ్ లోపల మొదటి పూలింగ్ కేవలం 100 మీటర్ల దూరంలో టెంపుల్ అమరావతి నుండి తుళ్ళూరు విజయవాడ వెళ్ళే 100 అడుగుల హైవే ఆనుకొని 24 అవర్స్ ట్రాన్స్పోర్ట్ కలిగిన లొకేషన్ ఇది. సిఆర్డిఏ అప్రూవలు, రేరా అప్రూవలు, మెయిన్ రోడ్ ఫేసింగు, 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, 24 అవర్స్ డ్రింకింగ్ వాటరు. ఇమీడియట్గా మా వెంచర్లో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. వెంచర్ దగ్గర నుండి రివర్లోకి డైరెక్ట్గా పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చాము. వాటర్ ఫిల్టర్ అయ్యి వెంచర్లోకి వస్తాయి. డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్ తాగొచ్చు, వాడుకోవచ్చు. వెంచర్లో అన్ని 40 అడుగుల సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాల్, చిల్డ్రన్ పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్, కస్టమర్ నేమ్ బోర్డ్సు, ఎంట్రన్స్లో ఆర్చి, సెక్యూరిటీ, వాటర్ ట్యాంకు, ప్రతి ప్లాట్కు ట్యాప్ కనెక్షన్లు. వెంచర్ దగ్గర నుండి కేవలం 500 మీటర్ల దూరంలో సీడ్ యాక్సెస్ రోడ్ నెంబర్ 3 వెళ్తూ ఉంటుంది. వెంచర్ దగ్గరలో ఐకానిక్ బ్రిడ్జ్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెంచర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్. డైరెక్ట్ కనెక్టివిటీ విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల నుంచి హైదరాబాద్, నరసరావుపేట, గుంటూరు, తెనాలి, మంగళగిరి. డైరెక్ట్ యాక్సెస్. ఈ లొకేషన్ నుండి క్యాపిటల్లోకి 5 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు. క్యాపిటల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, సెక్రటేరియట్, అసెంబ్లీ ఇవన్నీ కూడా కేవలం 10 కిలోమీటర్ల రేడియేషన్లో ఉంటాయి. క్వాంటమ్ వ్యాలీ కేవలం 5 కిలోమీటర్ల రేడియేషన్లోనే ఉంటుంది. ప్రైమ్ లొకేషను, ఫాస్ట్గా రీసేల్ వాల్యూ ఉంటుంది. ఇమీడియట్గా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి 1000 గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. అన్నీ 40 అడుగుల సిమెంట్ రోడ్లు. గజం 27,000 రూపాయలు. స్పాట్ రిజిస్ట్రేషను, బ్యాంకు లోన్ కూడా వస్తుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఐటీ విప్లవం ఎలా మొదలైందో గుర్తుందిగా? సరిగ్గా అలాంటిదే. అంతకంటే 10 రెట్లు ఎక్కువైన టెక్ విప్లవం అమరావతిలో స్టార్ట్ అవుతుంది. అదే క్వాంటమ్ వ్యాలీ. ఏప్రిల్ 14న వరల్డ్ క్వాంటమ్ డే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి క్వాంటమ్ టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభిస్తున్నారు. అసలేంటి క్వాంటమ్ కంప్యూటింగ్? సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సూపర్ కంప్యూటర్స్ ఏవైనా లెక్కలు తేల్చాలి అంటే కొన్నేళ్ల సమయం తీసుకుంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కొన్ని సెకండ్స్ లోనే పూర్తి చేస్తాయి. గన్నవరంలోని మేధా టవర్స్, రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వేదికగా 1Q అండ్ 1S పేరుతో 2 సెంటర్స్ పనిచేయబోతున్నాయి. ఈ కంప్యూటర్లు పనిచేయాలి అంటే -273 డిగ్రీల చల్లదనం కావాలి. ఇంతటి హై ఎండ్ టెక్నాలజీతో ఇండియాలోనే ఫస్ట్ టైం క్వాంటమ్ హార్డ్వేర్ ను టెస్ట్ చేసే సదుపాయం అమరావతికి వచ్చింది. మన అమరావతి ఇకపై ఇండియాకి యాంకర్ నోడ్ గా మారబోతుంది. అంటే క్వాంటమ్ హార్డ్వేర్ పార్ట్స్ ఎక్కడ తయారైనా కూడా వాటికి సర్టిఫికేట్స్ ఇచ్చే సూపర్ పవర్ మన దగ్గరే ఉంటుంది. ఉద్దండరాయనిపాలెంలోని 50 ఎకరాల్లో ఏక్యూఏసీ సెంటర్ ను నిర్మిస్తున్నారు. అక్కడ IBM భాగస్వామ్యంతో అత్యంత శక్తివంతమైన కంప్యూటర్స్ రాబోతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు కేవలం అక్కడ బిల్డింగ్స్ కట్టడం మాత్రమే కాదు, రాబోయే 5 ఏళ్లలో 45 లక్షల మందిని క్వాంటమ్ ఎక్స్పర్ట్స్ గా మార్చాలి అని టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే 60,000 మంది శిక్షణ పొందుతున్నారు. కేవలం జాబ్సే కాదు, కొత్త మందుల తయారీ, వాతావరణ అంచనాలు, రక్షణ రంగం, ఇలా ప్రతి దాంట్లోనూ అమరావతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతుంది. ఇప్పటికే IIT, TCS, LNT లాంటి పెద్ద సంస్థలు లైన్ లో ఉన్నాయి. ఒకప్పుడు మనం ఐటీ సర్వీస్ ఇచ్చే దేశంగా ఉన్నాం, కానీ ఇప్పుడు క్వాంటమ్ మిషన్ ద్వారా టెక్నాలజీని సృష్టించే దేశంగా మారుతున్నాం. దానికి హెడ్ ఆఫీస్ మన అమరావతి. అప్పుడు సైబరాబాద్ ఎలాగో ఇప్పుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీ అలాగా. అమరావతిలో రాబోతున్న ఈ క్వాంటమ్ వ్యాలీపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. సమున్నత శిఖరాల దిశగా వెళ్లేందుకు నాంది పడింది. ఇక జగన్ లాంటి ఏ మావిగండ్లు వచ్చినా ఈ భవిష్యత్ నగరిని కదల్చలేరు. చట్టబద్ధతో పెట్టుబడిదారులకు భరోసా కలగనుంది. ఇక అమరావతి అజేయంగా, అజరామరంగా వెలుగొందనుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఈ నెల 1, 2 తేదీల్లో ఆమోదించాయి. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సంతకం చేశారు. ఆ వెంటనే గెజిట్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026గా దానికి చట్టరూపమిచ్చారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ మార్చి 28న ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేసింది. దాన్ని కేంద్రానికి పంపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించి 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపునిస్తూ సవరణ బిల్లులో చేర్చింది. దానిపై ఈ నెల 1న లోక్సభలో చర్చ జరిగింది. వైసీపీ మినహా చర్చలో పాల్గొన్న పార్టీలన్నీ బిల్లుకు మద్దతు పలికాయి. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును దిగువ సభ ఆమోదించింది. ఆ తర్వాత 2వ తేదీన రాజ్యసభలో బిల్లుపై చర్చించారు. ఇక్కడ కూడా వైసీపీ మినహా చర్చలో పాల్గొన్న మిగిలిన పార్టీలన్నీ అమరావతికి జైకొట్టాయి. ఎగువ సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. పార్లమెంటు ఆమోదించిన ఆ బిల్లును కేంద్ర న్యాయశాఖ సోమవారం రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం పంపించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 కింద దఖలు పడిన అధికారాల్ని అనుసరించి ఆమె వెంటనే దానిపై సంతకం చేశారు. అనంతరం అమరావతి బిల్లు చట్టరూపం సంతరించుకున్నట్లు ప్రకటిస్తూ న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి కిందకి సిఆర్డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ వస్తాయని చట్టంలో స్పష్టం చేశారు. ఈ అంశంపై భవిష్యత్తులో ఎలాంటి వివాదమూ తలెత్తకుండా తాజా చట్ట సవరణలో వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం 2014 కింద నోటిఫై చేసిన రాజధాని ప్రాంతాలన్నీ కలిపి అమరావతి కిందికొస్తాయని ఇందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇందులో ఏ మార్పు చేర్పులు చేయాలన్నా పార్లమెంటు మాత్రమే చేయాల్సి ఉంటుంది. శాసనసభ చేసే సవరణలకు చట్టబద్దమైన విలువ ఉండదు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోనుంది. ఇకపై మన రాష్ట్రంలోనే భారీ ఓడలు తయారు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి కియా కార్లు ఎలాగైతే గుర్తింపు తెచ్చాయో ఇప్పుడు దుగరాజపట్నం కేంద్రంగా రాబోయే నౌకా నిర్మాణ క్లస్టర్ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర